మహిళలపై ద్రోహం చేసిన కాంగ్రెస్ మిత్రపక్షాలంటూ బీజేపీ నేతలు ఘాటు విమర్శలు చేశారు. దేశ జనాభాలో సగభాగం ఉన్న మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ కల్పించాలన్న లక్ష్యంతో ప్రవేశపెట్టిన బిల్లును కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు వ్యతిరేకించడం మహిళలపై తీరని ద్రోహమని బీజేపీ నేతలు మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు తీవ్ర విమర్శలు గుప్పించారు. నియోజకవర్గ కన్వీనర్ ఈతకోట భీమశంకర్రావు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం మహిళా సాధికారత కట్టుబడిందని, కానీ కాంగ్రెస్ రాజకీయ స్వార్థంతో బిల్లును అడ్డుకుందని ఆరోపించారు. 50 ఏళ్ల పాలనలో మహిళలకు న్యాయం చేయలేకపోయిన కాంగ్రెస్ ఇప్పుడు కూడా అడ్డంకులు సృష్టిస్తోందన్నారు. రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కంచుమతి నాగేశ్వరరావు, జిల్లా మీడియా ఇన్ఛార్జ్ నర్సే సోమేశ్వరరావు మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్పై కాంగ్రెస్కు అసలు చిత్తశుద్ధి లేదని, దశాబ్దాలుగా ఈ బిల్లుకు అడ్డుపడుతోందని విమర్శించారు. ఓబీసీ మోర్చా జోనల్ ఇన్ఛార్జ్ అయిన బాలకృష్ణ, పట్టణ అధ్యక్షుడు దువ్వా శ్రీనివాస్ కూడా కాంగ్రెస్ మిత్రపక్షాలు కుట్రపూరితంగా బిల్లును వ్యతిరేకించాయని ధ్వజమెత్తారు. ఎస్సీ మోర్చా నాయకుడు వీఆర్వీఎల్ నారాయణ, యువ మోర్చా అధ్యక్షుడు కంచెల్ల రాజు మాట్లాడుతూ మహిళలు రానున్న రోజుల్లో కాంగ్రెస్కు గట్టి సమాధానం చెప్తారని హెచ్చరించారు. మొత్తానికి మహిళా రిజర్వేషన్లను అమలు చేయడం ఖాయమని, మోడీ నాయకత్వంలో మహిళలకు న్యాయం జరుగుతుందని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. నరేంద్ర మోడీ గారు మహిళా బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా కాంగ్రెస్ మరియు దాని తోక పార్టీలు కలిసి ఇది రెండోసారి నిర్వీర్యం చేశారు. అది ఎంతవరకు సమంజసం అనేది వాళ్ళే అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మహిళలు పురోగతి చెందాలి, మంచి అభివృద్ధి చెందాలి, అన్నింటిలో ముందుండాలి అనే ఉద్దేశంతో ఇటు బీజేపీ, జనసేన, తెలుగుదేశం, ఎన్డీఏ కూటమి అందరూ కలిపి ఒక బిల్లుని ప్రవేశపెడతాం. దాన్ని ఎందుకు అడ్డుకుంటున్నారు అనేది ఎవరికి అర్థం కావట్లా. ఈ విషయంపై ఆడవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు, చాలా బాధపడుతున్నారు. అది ఎంతవరకు సమంజసం అనేది రాహుల్ గాంధీ గారికి తెలియాలి, మరి ఆ తోక పార్టీలకి తెలియాలి. ఇంకో విషయానికి వస్తే ఇక్కడ ఎమ్మెల్యే బొలిశెట్టి సింగ్ గారి గురించి రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. అది వీళ్ళ విజ్ఞతకే వదిలేయాలి. ఎందుకంటే గతంలో వీళ్ళు చేసినవన్నీ ప్రజలందరూ చూశారు. అంటే అందరూ కూడా అలాగే చేస్తారనే ఉద్దేశంతో గవర్నమెంట్ విప్పుగా ఉండి కాంట్రాక్ట్ డబ్బులు ఇవ్వకపోతే జరిగిన ప్రభుత్వంలో అరాచకం వచ్చి ఆ ప్రభుత్వం అలరవడానికి కారణం ప్రజల యొక్క సమస్య పట్టించుకోకపోవడం వల్ల ఆ సమస్య వచ్చి అలా ప్రజలు వచ్చి కొట్టారు. ఇవాళ మనం కూడా ఈ డ్రైన్లు, రోడ్లు లేవు, అసలు పట్టించుకోకపోతే మనకి ఇబ్బంది వస్తుందని అధికార పార్టీ ఎమ్మెల్యే ఉండి 175 మంది ఎవరో దీన్ని మాట్లాడి 2-3 సార్లు మాడి ఆ కాంట్రాక్ట్లు 19 పనిచేసిన డబ్బులు కాంట్రాక్ట్ డబ్బులు ఇప్పించి ముఖ్యమంత్రి గారు బదిలాడి మళ్ళీ పనులు చేయించుకుని ఇక్కడ గొప్ప చిత్రం ఏంటంటే బుచ్చాలమూడి దగ్గర నుంచి బాదంపూడి దాకా ఊడూరు ఎమ్మెల్యే గారిది రోడ్డు. అది ఆ రోడ్డు ఈయన ప్రజలు ఏమనుకున్నా, నాయకులు ఏమనుకున్నా మాకేమైనా అంటగడతారేమో అని భయం లేకుండా సొంత రూపాయలు ఖర్చు పెట్టి బలుసులమ్మగుడి జాతర ఇవాళ దేశవ్యాప్తంగా బలుసులమ్మగుడి జాతర పబ్లిసిటీ అయింది. సోషల్ మీడియాలో ఎంతోమంది అడిగారు నన్ను. హైదరాబాద్ నుంచి, ఎక్కడో పంజాబ్ నుంచి కూడా ఫోన్ చేసి అడిగారు ఒకళ్ళు. ఏంటి బాబు సోషల్ మీడియాలో తాడేపులుడు మారుమోగిపోతుంది బలుసులమ్మ దేవత అంట, అంత కార్యక్రమం ఏంటని. మరి ఆవిడ అంత ఘనంగా చేయించుకుంటే ఇవాళ దానికి మళ్ళీ ఆయన సొంత నిధులు ఇచ్చి ఈ రకంగా ఒక నిజాయితీ పరిపాలన తాడేపుల్లో అందిస్తున్న ఎమ్మెల్యేని అల్లరపాలు చేయాలని చూడటం తప్పు. ఎన్డీఏ కూటమిలో నిజంగా ఇవాళ తోట గోపి గారు అన్న వ్యక్తి అనారోగ్యానికి గురి హాస్పిటల్లో ఉండి ప్రాణాభ్యం వచ్చి ఏదో అతి కష్టం మీద బయటపడి వచ్చి ఇంట్లో ఉంటున్నాడు ఆయన. ఎందుకంటే గోపి గారికి ఒక గౌరవం ఈ నియోజకవర్గంలో పేరు ఉంది. అయితే ప్రజలు అల్లొచ్చి ఎవరో వెళ్తే 2 మాటలు చెప్పొచ్చే అధికారులు, దానికి ఆయన ఇందులో లాగడం చాలా దురదృష్టకరం. ఇవాళ విద్యా హబ్బుగా తీర్చాలని, వైద్యపరంగా అన్ని రకాల సదుపాయాలకు తేవాలని ఒక మంచి ఆలోచనతో వెళ్తున్న వ్యక్తులు ఇవాళ ఎమ్మెల్యే గారు, అటు ఎంపీ గారు, వర్మ గారు ఉన్నారు. వారికి పూర్తి మద్దతు మనం ఇచ్చిన రోజున ఈ నియోజకవర్గం అభివృద్ధి వెళ్తుంది. ఈరోజు ఇవాళ ఈ పార్లమెంట్లోని 7 అసెంబ్లీలోకి ఎటువంటి అవినీతి లేని అసెంబ్లీ తాడేపల్లిగూడెం అసెంబ్లీ అని ఇవాళ అధికారులు, నాయకులు రాష్ట్ర స్థాయిలో చెప్పడం జరుగుతుంది. అది తెలుసుకోండి. ముందు ఏదో పనికిమాలిన లెటర్లు పెట్టి ఏ చేతి దానివల్ల ఏమీ అవదో, ఎవరు చేస్తున్నారు అన్నది ఇవ్వాలి. కానీ రేపైనా ఎల్లుండైనా ఈ నాయకు మేము వచ్చిన కంప్లైంట్స్ కాకపోతే అధికారులు దీన్ని నిగ్గు తేలుస్తారు, చేసి అది కూడా రంగంలో తీసుకొస్తారు. వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళు ఈరోజు భారతీయ జనతా పార్టీ తాడేపల్లిగూడెం పట్టణ అధ్యక్షులు సోదరులు
శ్రీనివాస్ గారు, అదేవిధంగా మా పెద్దలు మాజీ మున్సిపల్ చైర్మన్ భారతీయ జనతా పార్టీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ ఈతగూడ భీమశంకర్రావు, అదేవిధంగా మా అన్నగారు నర్సే సోమేశ్వరరావు, పెద్దలు కంచుమర్తి నాగేశ్వరరావు, యువమోర్చా నాయకులు మరియు ఎస్సీ మోర్చా నాయకులు అందరూ పాల్గొన్నటువంటి ఈ పత్రికా సమావేశం ముఖ్యోద్దేశం, ఈ దేశంలో కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు చేస్తున్నారు. పార్లమెంట్లో సీట్లు కూడా మనం జనాభా విపరీతంగా పెరిగింది. ఈ దేశంలో 90 కోట్ల జనాభా 80 కోట్ల జనాభా ఉన్నప్పుడు ఉన్నటువంటి సీట్లు ఈ రోజున 140 కోట్లకి వెళ్ళిన తర్వాత కూడా అదే పార్లమెంట్ సీట్లు ఉండాలంటే చాలామందికి ప్రాతినిధ్యం లేకుండా పోతున్నటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో పార్లమెంట్లో ప్రతి రాష్ట్రం 50% సీట్లు పెంచుకునే విధంగా ప్రతి పార్లమెంట్లు ప్రకటిస్తుంటే దాన్ని వ్యతిరేకించారు. దాని తర్వాత ఈ దేశంలో 6 లైన్లు రోడ్లు వేస్తేనే వ్యతిరేకించారు. రఫేల్ యుద్ధ విమానాలు కొంటే వ్యతిరేకించారు. ఈ దేశంలో కరోనా వ్యాక్సిన్ తయారు చేస్తున్న వ్యతిరేకించారు. పాకిస్తాన్లో మన నోట్లు ముద్రించేస్తున్నారు రా బాబు, ఇంతకుముందు నీ దగ్గర ఉన్న ఫైనాన్స్ మినిస్టర్ వాళ్ళకి ఇచ్చేసాడు, పలకలు ఇచ్చేసాడు, వాళ్ళు కొత్తగా నోట్లు తయారు చేసుకుంటున్నారు, 1,00,000 కోట్లు దేశంలోకి వచ్చేస్తున్నాయంటే దాన్ని కూడా వ్యతిరేకించారు. ఆ రోజు నోట్లను రద్దు చేస్తున్నప్పుడు కూడా. మొన్న 2000 నోట్లు రద్దు చేస్తే దేశం తిరగబడిపోద్దని చెప్పారు. ఎవడో పట్టించుకోలేదు, అయినా కొన్నాడు బుద్ధికి రాలేదు. ఈ రాహుల్ గాంధీ అనే పప్పుని ఈ దేశ ప్రధానమంత్రిగా చేయాలని ఒక కుట్ర, వాడిని అడ్డం పెట్టుకుని అమెరికాకు లేదంటే వీళ్ళందరూ చెందిన డీప్ స్టేట్ పాలిటిక్స్ అయినటువంటి స్టాలిన్ వీరందరూ కలిసి ఈరోజు మహిళలకి 33% రిజర్వేషన్ రాకుండా చేశారు. ఈ దేశంలో మహిళలకి రాబోయే రోజుల్లో ఎంపీలు ఎమ్మెల్యేలు కానివ్వకుండా చేసినట్టు దుర్మార్గమైన పరిస్థితి ఏదైతే ఉందో వీళ్ళందరినీ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి మహిళలే కాదు, విజ్ఞత ఉన్న ఏ వ్యక్తి కూడా క్షమించడం. రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి రేపు రాబోయే ఎన్నికల్లో కూడా మళ్ళీ 33% రిజర్వేషన్ మహిళ చర్చకు రాకుండా ఉండడం కోసం ఒక పాకి కుక్క ఉంది, ఆడు పేరు ప్రకాష్ రాజ్. ఆ కుక్క రాముల వారి గురించి, లక్ష్మణుడి గురించి, సీతాదేవి గురించి చాలా నీచంగా మాట్లాడాడు. ఒక గృహిణిని, ఒకని భార్యని ఎత్తుకుపోయిన రావణాసురుడు దేవుడు అంటూ రాముల వారి గురించి నీచంగా మాట్లాడిన అలాంటి కుక్కలు ఈ విధమైన పాలిటిక్స్ని రన్ చేయడానికి దేశంలో ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ, దాని మిత్రపక్షాలు. మిత్రులారా, మనందరం ప్రజలారా, మీరందరూ తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. ఈ దేశాన్ని ముక్కలు చేయడం కోసం ఆర్నిసలు ప్రయత్నిస్తున్నటువంటి పాకిస్తాన్, చైనా వీళ్ళందరికీ కొమ్ము కాస్తూ వెనకాల ఉన్నటువంటి కొన్ని నడిపించే శక్తులకి కాంగ్రెస్ పార్టీ దాని మిత్రపక్షాలే మూలాధారం. దయచేసి వ్యక్తులారు మీరందరూ కూడా సోషల్ మీడియాలో ఎమ్మెల్యే గురించి అసత్య ప్రచారం, అంటే బొల్స శ్రీనివాస్ కోసం అసత్య ప్రచారాలు జరుగుతున్నాయి. ఆ ప్రచారం ఏంటంటే లేనిది ఉన్నట్టు, అంటే ఎవరో రవికొండ అంట, జనసేన పార్టీ అంట, అతను రాష్ట్రపతికి కంప్లైంట్ పెట్టాడు. ఏమనంటే ఇక్కడ మేము ఎమ్మెల్యే అది మేము ఎప్పుడు చూసాం సరే, అంటే 2019లో వచ్చిన గవర్నమెంట్లో ఏమైనా చేస్తారని చెప్పి చాలా ఆశపడ్డాం. ఎందుకంటే ఆయన మాణిక్యాలరావు గారు తాడేపల్లిగూడెం అభివృద్ధి కోసం చాలా పాటుపడి మంచి మంచి ప్రాజెక్టులు తెచ్చి ఈయన చేస్తాడేమో అని చెప్పి, అలాగే ఉప ముఖ్యమంత్రి, అలాగే దేవాదాయ మినిస్టర్ తెస్తే మేము చాలా ఆశపడి ఇంకేముంది గూడెం చాలా అభివృద్ధి చెందుతుంది అనుకున్నాం. కానీ ఈ దిష్టిబొమ్మలు అలా ఉంచి చూడడానికి ఒక తాడేపల్లిగూడెంకి ఐకానిక్ అవ్వాల్సింది పోయి మరీ దిష్టిబొమ్మలా తయారైన దాన్ని రాష్ట్రం మనకేమో నిధులు లేవు, ఆదాయం లేని రాష్ట్రం, దానికోసం దాతలందరినీ దీంట్లో భాగస్వామ్యం చేసి అది పూర్తి చేద్దామని చెప్పి నిజంగా ఆయన లంచం తీసుకుంటే అవన్నీ కూడా 6 నెలల్లో కంప్లీట్ అయిపోయి ఈరోజు ఓపెనింగ్ అయిపోయి అందుబాటులోకి వచ్చును. అది ప్రతి రూపాయి కూడా ఆ దాతల సహకారంతో వచ్చి, అలాగే నా సాయశక్తుల నేను కూడా దానికి, ఎందుకంటే మీ కూడా ఉన్నాయి, అంటే డైరెక్ట్గా ఎవరి దగ్గర ఎంత తీసుకున్నారో అన్నీ మా దగ్గర ఉన్నాయి. మీరు మాట్లాడేటప్పుడు మనం వెనక్కోసారి తిరిగి చూసుకొని ఎదరోని అనొచ్చు అనకూడదో చూడమని. అలాగే ఎందుకంటే ఆయన తినాలంటే ఈ పండగకి సంక్రాంతికి మన తాడేపల్లిగూడెం వచ్చిన ప్రజలు బయట నుంచి ఊళ్ళో వచ్చిన కూడా ప్రతి ఊళ్ళో కూడా తిట్టుకున్నాం. ఎందుకంటే ఆ రోడ్లు చూసి ఇవాళ